హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చి ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి మదర్కి యూజ్ అయ్యిద్ది అనమాట. మీ అందరికీ యూజ్ అయ్యే టిప్స్ మాత్రమే చెప్తాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రతి వీడియో ఏదైనా యూస్ఫుల్ ఉంటుంటే మాత్రమే అప్లోడ్ చేస్తాను. లేకపోతే నేను అసలు చేయను, వీడియో తీయను అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. 2019 నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను. సో కొంచెం మంచి కంటెంటే ఉండిద్ది. ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి. మంచి వీడియోస్ ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొంచెం ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో నేనైతే పొద్దున్న మార్నింగ్ టిఫిన్కి తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్స్కి రెండిట్లుగా నేను రాత్రి నానబెట్టేసాను అనమాట. కొంచెం పెసలు, అలాగే బియ్యం, పెసరట్టు ఉత్తిగా వేయకుండా కొంచెం అందులో శనగలు కూడా వేసాను. లైక్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వెళ్ళిద్దని. అండ్ ఇదేంటంటే దీనివల్ల మనకి పిల్లలు ఉత్తిగా శనగలు ఇచ్చామంటే వాళ్ళు తినరు, అటు ఇటు పడేస్తారు. సో వేస్ట్ అయిపోతాయి. దాని బదులు ఇలా ప్రోటీన్ దోశలాగా ట్రై చేసామంటే చాలా బాగుండిద్ది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్, లేసు, కురుకురే అలా కాకుండా ఇలా ప్రోటీన్ దోశ ఇలా రకరకాలుగా మనం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టామంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. వాళ్ళకి కొంచెం హెల్తీగా కూడా ఉంటారనమాట. ప్రోటీన్ కూడా వెళ్ళిద్ది బాగా. సో ఇది వేస్తున్నప్పుడు నాకు ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తలో చాలాసార్లు నేను చేయి కాల్చుకునేదాన్ని అండి. ఏంటి అట్లు వేయడానికి కూడా చేయి కాల్చుకోవాలా అనుకోవద్దు. అట్లు వేయడానికి కాదండి, ఈ అట్లో మనకి చట్నీ లేకపోతే సరైన చట్నీ లేకపోతే ముద్ద దిగదనమాట. అసలు మనం ఒక్క దోశ కూడా తినలేము. సో ఆ దోశలు వేసేటప్పుడు ఎప్పుడు ఆ చట్నీ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఆ పచ్చిమిర్చి వేపేటప్పుడు ఎప్పుడు చూసినా నాకు చేయి కాలుతూనే ఉండేదన్నమాట. కాలే కొద్దీ మనకేదో తెలిసింది అన్నట్టు మనకి ప్రతిసారి కాలకి ఇలా ఐడియా వచ్చింది. మనమేమో టైం లేక చిన్న వాటిలో మనము పచ్చిమిర్చి అవి వేపుతూ ఉంటామా, అవేమో వచ్చి తూలి మన మీద పడడము, లేకపోతే అనుకోకుండా చేయి కాలడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉండేది ఖచ్చితంగా. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను బాగానే, ఎవరు అంత రీచ్ అవ్వలేదు. సో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిందని లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఏమీ లేదండి, ఇలాంటి చిన్న గిద్దలో మనము పచ్చిమిర్చి వేయించేటప్పుడు మనకి చిప్స్ వేపేటప్పుడు జాలితో తీస్తాం కదా, సో జాలి గరిట్లా అంటాము. సో దాని మీద పైన ఇలాగా రివర్స్ చేసి మనం పెట్టామంటే మన పైన తుల్లకుండా ఉంటాయి. అది చిన్నదైనా సరే, మూకుడి చిన్నదైనా సరే మన మీద తుల్లదనమాట. సో నా మార్నింగ్ మొత్తము పూజ అన్నీ అయిపోయాక సో నెక్స్ట్ నాకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి చేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చి లాస్ట్ అంటే 2 days బ్యాక్ ఇవి సరుకులు తీసుకొచ్చాను. సో దీని మీద వీడియో కూడా తీసాను. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయింది. మనం తక్కువలో అంటే మరి పిసినాతనంతో కాదు, కానీ మనం లో బడ్జెట్లో మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది నేను వీడియో తీసానండి. ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ కొంచెం ఎడిటింగ్లో ఉంది, టైం సరిపోక నాకు కుదరట్లేదు. అండ్ ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేలోపు అంటే మా పెద్ద అబ్బాయి వచ్చేలోపు వాడి షెల్ఫ్, వాడి తమ్ముడు షెల్ఫ్ మొత్తం తీసి సర్దుదామని మొత్తం తీసేసాను బట్టలని. మనమేమో ఒక రకంగా సర్దుతామా, వాళ్ళు వెళ్ళి మొత్తం పీకేస్తారు. అందులో వాళ్ళు నేనేంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళే తీసుకునేలా నేర్పించాను. సో వాడికి మడత పెట్టడం రాక మొత్తం పీకేస్తున్నాను అనమాట. సో అందుకని ఇలా మొత్తం అన్నీ తీసి సర్ది, అండ్ ప్రతిసారి వీళ్ళకి ఒక పని అయిపోతుంది. అంటే యూజ్డ్ బట్టలు ఒక దగ్గర, అన్యూజ్డ్ బట్టలు ఒక దగ్గర, కొత్త బట్టలు ఒక దగ్గర అని. సో నేనేం చేశానంటే మన దగ్గర ఆల్రెడీ ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి అందులో వాడు అంటే అప్పుడప్పుడు వేసుకునే జీన్స్ ప్యాంట్స్, తర్వాత అప్పుడప్పుడు వేసుకునే బట్టలు అలాంటివన్నీ ఏంటంటే ఇలాంటి బ్యాగ్స్లో పెట్టేసి నేను షెల్ఫ్లో పెట్టేశాను అనమాట. దానివల్ల వాడికి తెలీదు ఎక్కడ ఉందో ఏమో, నేనే తీసి ఇవ్వచ్చు, తర్వాత అన్నీ పీకకుండా ఉంటాడనేసి. సో ఇది వచ్చి మంచి ఐడియా అండి. ప్రతి మదర్ ఇలాంటి ఐడియాస్ ఆలోచించకపోతే మనకి ఈ పని ఉంటూ అవ్వదనమాట. ఎందుకంటే ఈ పిల్లలతో అన్నీ పీకేస్తూ లాగేస్తూ ఉంటారా, మనకి పని అనేది అసలు అవ్వదు. సో నేనైతే మొత్తం ఇదిగోండి ఇలా అన్నీ పెట్టేశాను. వాడి జీన్స్ ప్యాంట్స్ ఒక దగ్గర అన్నీ షెల్ఫ్స్లో పెట్టేశాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇలాంటి బ్యాగ్స్ కూడా మనకి ఆన్లైన్లో అమ్ముతున్నారు, మీరు చూసే ఉంటారు చాలామంది. కాకపోతే కొంచెం ప్రైస్ ఉన్నాయి. సో దాని బదులు ఇలా రివర్స్ చేసుకోవచ్చు. నేనంటే ప్లెయిన్గా పెట్టేశాను, కానీ మీరు కావాలంటే దాన్ని నీట్ ఫినిషింగ్తో చేసుకోవచ్చండి. మంచి ఐడియా, యూస్ఫుల్ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ అంటే ఇవి వచ్చి కొత్త బట్టలు కానీ అప్పుడప్పుడు బయటకు వెళ్ళి వేసుకునే బట్టలు ఉంటాయి అన్నమాట. సో ఆ షర్ట్స్ అని అంటే ఏంటంటే బ్యాగ్స్లో శారీ బ్యాగ్లో పెట్టేసి నేను లోపల పెట్టేశాను. చిన్నోడి సపరేట్గా, పెద్దోడి సపరేట్గా పెట్టి
క్యారీ బ్యాగ్స్లో పెట్టి లోపల పెట్టేసా. సో ఇది మనకి పెద్ద పని ఏది కాదు, కాకపోతే ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ప్రతిసారి షెల్ఫ్స్ సర్దడం పని అనేది ఉండదు అనమాట. టైం అనేది కూడా సేవ్ అయ్యింది. సో అన్యూజ్డ్ బట్టలు అంటే అప్పుడప్పుడు వేసుకునే ఒకసారి ఒక దాంట్లో అలా పెట్టేసి తర్వాత అలా సర్దేశాను అనమాట. సో మీకు కదా, సో అవి కూడా వాష్ చేశాను. సో అంటే వీడియో క్లిప్స్ అటు ఇటు వెళ్ళి, సో అది వెనకది ముందుకి వెళ్ళింది అనమాట. సో ఎడిటింగ్లో కొంచెం గచ్చిపిచ్చి అయింది. సో వాష్ చేసి నేనైతే ఆరేసేటప్పుడు షర్ట్స్ కానీ ఇలాంటి వైట్ షర్ట్స్ మెయిన్లీ కానీ ఇలా హ్యాంగర్స్ పెట్టేసి నేను పెడతానండి. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ స్పేసు పట్టదు, అలాగే మనకి టైం కూడా సేవ్ అయింది. సో మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ ఉన్నాయి కదా, మీకు అందరికి యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.